ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తంగా 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాలు గెలుచుకుంది. ఫలితంగా 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు సైతం ఓటమి పాలయ్యారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్ తదితర కీలక నేతలు ఉన్నారు. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తుందనే దానిపై అందరి దృష్టి మళ్ళింది. ప్రస్తుతం ఇక ఈ రేసులో 7 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పర్వేష్ సింగ్ వర్మ, అలాగే మనోజ్ తివారీ, ముజీందర్ సింగ్ సిర్సా, స్మృతి ఇరానీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటుగా విజేందర్ గుప్తా, మోహన్ సింగ్ బిష్ణు, అలాగే వీరేంద్ర సచ్దేవాలు కూడా రేసులో ఉన్నారు. అయితే ఢిల్లీ సీఎం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ మాత్రం బీజేపీ నేతల్లోనూ ఢిల్లీ నేతల్లో ఉంది. రైట్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాలు గెలుచుకుంది. ఫలితంగా 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ పాగా వేసింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో కృష్ణమూర్తి, చెప్పండి. హలో, థ్యాంక్ యూ రాజశేఖర్. ఎస్ చెప్పండి కృష్ణమూర్తి. అంటే ప్రధానంగా ఎవరిని వరించే అవకాశం కనిపిస్తుంది? ఢిల్లీ పీఠంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు? సో ఆశావాహులు చాలా మంది ఉన్నారు, వారిని ఎవరెవరు పేర్లు వినిపిస్తున్నాయి? ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు అనేది కొంత బీజేపీకి కూడా మనం చెప్పడం కాదు, బీజేపీ కూడా కొంత సంక్లిష్టంగానే మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బరిలో అయితే చాలా మంది ఉన్నారు. సుష్మా స్వరాజ్ కూతురు కానీ మిగతా మాజీ ముఖ్యమంత్రి కుమారుడు వీరంతా ఉన్నారు. ప్రవేశ్ సింగ్ వర్మ, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ప్రవేశ్ సింగ్ వర్మ ఇప్పుడు కొంత పర్వేష్ సింగ్ వర్మ కొంత ముందంజలో ఉండాలని తెలుస్తా ఉంది. అయితే ఈయనకు ఎంపీ కూడా గెలిచారు. అదేవిధంగా అది కూడా రికార్డు స్థాయిలో ఒకసారి ఎంపీగా గెలిచారు. అది ప్రజల్లో మంచి పట్టు ఉన్నది. మొదటి నుంచి కూడా సంఘ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ విధేయుడిగా ఉన్నారు. ఆయన వైపు అధిష్టానం కొంత మౌచూతం. మరోవైపు మనోజ్ తివారీ కూడా కొంత ఈశాన్య ఢిల్లీ నుంచి కొంత అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీ అధ్యక్షుడు కూడా, ఢిల్లీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఆయన కొంత ఈ రేస్లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు మంజీందర్ సింగ్ సిర్సా, ఇతను కూడా 2003 నుంచి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో అకార్డల్ టికెట్ పై ఉన్నారు. తర్వాత బీజేపీలో చేరి ఆయన కొంతకాలంగా బీజేపీ పక్ష కోసం పనిచేస్తున్న ఢిల్లీ ఎన్నికల్లో పార్టీని విజయ పథంలో నడిపించేందుకు ఈయన కూడా తనదైన శైలిలో పాత్రను పోషించారు. అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ మొత్తంగా ఆపును ఏ రకంగా కట్టడి చేయొచ్చు, వాళ్లకు పై ఎత్తులు ఏ రకంగా వేయొచ్చు అనే వివాదాన్ని కూడా కొంత ఎటకపోయింది. అదేవిధంగా కేంద్ర మంత్రిగా పనిచేసి గతంలో అమేఠీ నుంచి పోటీ చేసి రాహుల్ గాంధీని ఓడించి కేంద్రంలో మంత్రి పదవిని నరేంద్ర మోడీ కేబినెట్ లో మంత్రి పదవిగా ఉన్నటువంటి స్మృతి ఇరానీ కూడా కొంత ఈసారి ఉంది. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్మృతి ఇరానీ గారు ఇక్కడ కూడా పోటీ చేయలేదు. అంటే అక్కడ ఢిల్లీతో ఆవిడకున్న అనుబంధం కానీ, ఆవిడ కేంద్ర మంత్రిగా చేసినటువంటి పనులు ఇవన్నిటిని కూడా చూసినటువంటి అధిష్టానం ఆవిడ పరిశీలిస్తుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా విజేంద్ర వర్మ కూడా కొంత ఆయన 3 సార్లు వరుసగా ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మొన్నటి వరకు కూడా ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. బీజేపీకి అంటే 2015 ఎన్నికల్లో
ఆ ప్రభంజనంలో బీజేపీ పూర్తి స్థాయిలో చుట్టుకుపోతుంది అనుకున్నాం. కేవలం 70 స్థానాల్లో కేవలం 3 స్థానాలు బీజేపీకి దక్కింది. ఆ 3 స్థానాల్లో విజయేంద్రవరం కూడా ఒకరు. ఈ రకంగా చూస్తా ఉంటే ఇంకా మోహన్ సింగ్ బిస్ట్ ఈయన కూడా కొంత రంగంలో ఉన్నారు. అదేవిధంగా నరేంద్ర సోధేన అదేవిధంగా సుష్మా స్వరాజ్ వీళ్ళందరూ సుమారుగా 9 మంది సీఎం రేస్ లో ఉన్నారు. సీఎం రేస్ లో ఉన్న వారందరి పేర్లను పరిశీలిస్తున్నారు. అందరితోటి పార్టీ సంప్రదింపు చేసేటువంటి ప్రక్రియను మొదలుపెట్టింది. అంటే ఎంపిక అనేది కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఆచితూచి స్పందించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీజేపీ సుమారుగా 27 సంవత్సరాలతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. శక్తియుక్తులు అన్నింటినీ కూడా ఈ ఎన్నికల్లో గెలవాలి, ఆత్మ మట్టి కనిపించాలి అని చెప్పేసి బీజేపీ గడిచిన 2 సంవత్సరాల కాలంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రజలు బీజేపీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలకు అనుకూలంగానే ప్రజలు బీజేపీని ఆదరించి గెలిపించారు. ఇప్పుడు ప్రజల తీర్పును ఏమాత్రం అమ్ము చేయకుండా ఉండాలంటే సమర్థుడు, ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి, పార్టీకి నిబద్ధుడుగా ఉంటూ ప్రజల్లో నేను ఒకరిని మీకు అని చెప్పేసి భరోసా కల్పించేటువంటి శక్తి, సామర్థ్యం, యుక్తి ఇవన్నీ ఉండాలి. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి పూర్తి స్థాయిలో మార్చేందుకు ప్రతిభ కలిగిన వ్యక్తి కూడా కావాలి అని చెప్పేసి బీజేపీ అంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండడంతో పాటు ప్రజా విశ్వాసాన్ని పొందేందుకు కూడా కొంత ప్రయత్నాలు చేసేవారు కావాలి అని చెప్పేసి బీజేపీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో అందరికీ అంటే మనం సుమారుగా 8 మంది పేర్లు అనుకున్నా. 8 మంది పేర్లలో 8 మందికి వాళ్ళ ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అయితే వాళ్ళలో ఉన్న మైనస్ పాయింట్లు తక్కువ, ప్లస్ పాయింట్లు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి పార్టీ అధిష్టానం కొంత ఆలోచన చేస్తూ ఉన్నది. చేసినప్పుడు ఈ 8 మందికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అంటే అది కుదరని పని. ఎందుకంటే ఒక్కరే ముఖ్యమంత్రిగా ఉండాలి. కాబట్టి అవసరమైతే డిప్యూటీ సీఎం తీసుకొని అది ఈ రకంగా తీసుకొని వాళ్ళ సేవలు అందించుకునే విధంగా చేస్తా ఉన్నాం. మొత్తంగా ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ బీజేపీకి సీఎం అభ్యర్థి ఎంపిక అనేది కొంత కత్తి మీద సాములాగా మారిందని చెప్పే అవకాశమే రాజశేఖర్. మొత్తంగా చూస్తా ఉంటే ఢిల్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ నిర్ణయమే శిరసావహిస్తాము. ఓకే, మాలో మాకు పోటీ ఉండొచ్చు, మాలో మేము కొంత పదవుల కోసం ఆశపడవచ్చు, కానీ పార్టీకి ఎవరికి ఇచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం కలిసి పనిచేసేందుకు. ఢిల్లీ ప్రజల ఆశను అమ్ము చేయకుండా మేమంతా కృషి చేస్తామని చెప్పేసి పార్టీ అధిష్టానం చెప్తా ఉన్నారు. పార్టీ అధిష్టానం కూడా వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు, ఉమ్మడిగా తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా అధిష్టానం ఢిల్లీ పెద్దలు కూడా బీజేపీ అగ్రనేతలు కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అందుకని 10 రోజుల సమయం పడుతున్నాం. ఇంకొక 2-3 రోజుల్లో కొంత క్లారిటీ వచ్చేందుకు అవకాశం రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.